అందరికీ నమస్కారం. సీనియర్ సిటిజన్స్‌కి మంత్రి శుభవార్త చెప్పినట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. వీడియో స్కిప్ చేయదండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి 1000 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. పెన్షనర్స్‌కి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్‌కి మంచి గుడ్ న్యూస్ చెప్తూ మనకి మంత్రి కీలక ప్రకటన చేయడమే జరిగింది. మెయిన్ టైటిల్ చూస్తున్నాం సీనియర్ సిటిజన్స్ అని చెప్పి ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకి వర్తింప చేయాలి అని చెప్పి కూడా మనకి ఆదేశాలు రావడమే జరిగింది. 60 ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్తూ మనకి మంత్రి అయితే ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడమే జరిగింది. గతంలో మనకి 2020లో ఈ యొక్క రైల్వే టికెట్లపై మనకి 50% తగ్గింపు అయితే ఉండేది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క 2020 నుంచి దీన్ని నిలిపివేయబడింది. ఇప్పుడు ఈ యొక్క దీనివల్ల మనకి వృద్ధులకు ప్రయాణ ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు పెన్షనర్స్కి రైల్వే టికెట్లపై 50% తగ్గింపును మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి మంత్రి చెప్పినట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క గుడ్ న్యూస్తో మనకి భారీగా పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి ఒక ఆదాయం అయితే చేకూరినంది ఇక్కడ చూస్తున్నాం. సీనియర్ సిటిజన్లకి ఉచిత చికిత్స పరిమితిని కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడమే జరిగింది. ఈ యొక్క బడ్జెట్లో పెన్షనర్లు మరియు వృద్ధులకు సరసమైన ప్రయాణం కోసం రైల్వే టికెట్లపై మనకి ఈ యొక్క భారాన్ని తగ్గిస్తున్నట్టుగా మంత్రి చెప్పినట్టుగా చూస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేట్.